మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా ఫోకస్డ్గా చదవాలి. 10th లో దారి తప్పితే మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్తే కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మారుతుంది. సీరియస్గా తీసుకోండి. ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా, బెంచ్లు ఇచ్చారు, ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు, అందులో ఇచ్చారు. నాతో స్పీడ్లో ఉన్నాడు, చాలా స్పీడ్గా చేశారు. ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. ఇప్పుడు కార్లు వస్తూ నేనే నేర్చుకుంటాను, ఇది చేయొచ్చు ఇట్లా చేయాలని. మామూలుగా మంగళగిరి మీద పంపిస్తున్నారు. మీరు బాగా చదవాలి, అన్ని రకాలుగా అండగా చదవడం. ఈ 3 నెలలు ఎగ్జామ్స్ త్వరలో, ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఇంటికి అయిన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ తెలుసుకొని మీరు కూర్చొని పర్సనల్గా ఇంట్లో చదవాలి. అదంటే కదా సబ్జెక్ట్ స్పెషలిస్ట్ చేస్తాం. నేను ఇంటర్లో స్కూల్కి చదువుతాను, ఇంటర్కి సబ్జెక్ట్ స్పెషలిస్ట్. అది నేను ప్రిన్సిపల్ గారు మేడం గారికి చెప్తాను. మీ టేక్ ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి. పైన వెళ్ళొస్తాను. మీరు నాకు మంచి పాస్ పర్సెంటేజ్ తీసుకొస్తే మీ స్కూల్కి ఏం కావాలో ఎక్కించబడతారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎమ్మెల్యే గారి చొరవతో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా 5 స్టార్లో స్కూల్ 3 స్టార్లో ఉంది. కానీ లర్నింగ్ అవుట్కమ్స్లో సింగిల్ స్టార్లో ఉన్నాం, 5 స్టార్లు. అంటే అటెండెన్స్ కానివ్వండి, మీ సీనియర్స్ పాస్ పర్సెంటేజ్ కానివ్వండి, నేను ఇప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్స్లో పాస్ పర్సెంటేజ్ పట్ల మనం ఇంకా చదువు పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీరు బాగా చదివి మంచి మార్కులు తీసుకొస్తే మీ జూనియర్స్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకెళ్తారు, ప్రయారిటీ చేస్తారు. ఓకేమా? నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పైన పడ్డా ఆల్రెడీ బుక్స్ ఇస్తాము, దాని తర్వాత గైడ్స్ అందజేస్తాము, రెగ్యులర్గా టెస్టులు నిర్వహిస్తాము. ఎజెండా అంటే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉండకూడదు, ప్రైవేట్ బలోపేతం చేయాలి. ఆ లక్ష్యంతో నేను పనిచేస్తాను. బాగా చదువుతున్నావా? బాగా చదవాల్సింది. ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా చదవచ్చండి. సైడ్ వైజ్ అమ్మా. సార్ యూనిఫామ్ యూనిఫామ్ నేను గమనిస్తున్నా. దాతలు ఇచ్చారా? 11th 12th మీరు యూనిఫామ్ వేసిన సిద్ధంగా తీసుకుంటారా? ఓకే. వచ్చిందండి అమ్మాయికి. అయితే గవర్నమెంట్ స్కూల్లో పెట్టి కాలేజీ నుంచి చదువుతామని చెప్పి ఇంట్రెస్ట్ ఆర్థిక సంస్థలు బాగాలేదు, పిల్లలందరూ కూడా పేదపిల్లలు. అయితే ఈ మధ్యన ఆంధ్రజ్యోతి మిగతా మీడియాస్ కాలేజీని తీసేస్తాము, రద్దు చేస్తామంటే నేను ఏమన్నానంటే ప్రతి మండలంలో జూనియర్ కళాశాల ఉండాలి. నెంబర్ 2 హై స్కూల్ ప్లస్ అని మాత్రమే స్టాఫింగ్ కరెక్ట్గా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 10th వరకు ఒక రకంగా నేర్పిస్తాం, 11th 12th వచ్చినా వెరీ కంపిటేటివ్. 11th 12th సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఆ మోడల్ తీసుకొస్తాం. నెక్స్ట్ స్కూల్స్ పోతే మీరే అడిగారు కదా, 115కి ఆల్టర్నేటివ్ కావాలని మీరే అడిగారు కదా. సో ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మోడల్ చెప్పి మీకు చెప్పించి ఎక్కడ ఉంటే బాగుంటుందని మీరు డిసిషన్ అమలు చేయాలి. నేను ఎక్కడా మోయట్లేదు, మీకు ఆ డౌట్ తెలుసు. మళ్ళీ ఇంకో కాలేజ్ స్టాఫింగ్ కూడా పక్కన రిజిస్టర్ చేయాలి. హార్డ్వేర్ ఈజీ, బిల్డింగ్ కడతాం ఒక భాగం,
కానీ అవుట్కమ్ ఉండాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్ 3 స్టార్లో ఉంది, లెర్నింగ్ అవుట్కమ్స్ 1 స్టార్. కరెక్ట్. సో లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్, లెర్నింగ్ అవుట్కమ్స్ కావాలి. ఓకేమ్మా, వెరీ క్లియర్ ఉంది. మీరు బాగా చదవాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న, బాయ్.